ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఒకటే మాట, కరోనా కరోనా. అగ్రరాజ్యాన్ని కూడా వణికిస్తున్న మాట కరోనా. ఏ మనిషిని కదిలించినా ఒకటే మాట, కరోనా. ఒకే ఒక్క జీవి, ఇంకా చెప్పాలంటే అది పూర్తిగా జీవి కాని జీవి. సజీవమైనది కాదు, అలా అని నిర్జీవమైనది కాదు. ఎందుకు వచ్చింది వైరస్? మానవాళి మీదకు ఎందుకు ఇంతటి విపత్తు ఎందుకు వచ్చింది? ప్రతి ఒక్కరి మదిలో ఇదే ఆలోచన. ఇంతకీ ఎందుకు ఈ దుస్థితి పట్టింది? నా ఆలోచనకు వచ్చిన కొన్ని మాటలు మీకోసం. ఆలోచించండి, ఆచరించండి, నిజాలను పరిశీలించండి. మనిషి తనకు తానే గొప్పవాడిగా విర్రవీగుతూ ఉన్నప్పుడు, తనకు తానే జ్ఞానవంతుడినని, విజ్ఞానమే సర్వస్వమని, దేవుడు లేడు అనుకుంటూ మనిషికి అంత ఆధిక్యతనిచ్చిన దేవుణ్ణి మరిచినప్పుడు, మనిషి నీకు ఆ జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడే అని, విజ్ఞానాన్ని ఇచ్చింది ఆ దేవుడే అని గుర్తు చేయడానికేమో వచ్చింది ఈ వైరస్. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలడని దేవుడు వారితో చెప్పాడు. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు చేసిన సకల సృష్టి మీద మానవునికి అధికారం ఇచ్చాడు దేవుడు. విధంగా కనురెప్పలా కాపాడుకుంటూ వచ్చిన కన్న కూతుని ఆ క్షణాన గుర్తుకు రాలేదు. నాన్న నన్నేం చెయ్యొద్దన్న కూతురి ఆర్తనాదాలు ఉన్మాదిలా మారిపోయిన కన్న తండ్రి చెవులకెక్కలేదు. చివరి క్షణాల్లో కూతురి నిస్సహాయ గొంతు విని కూడా ఆ కసాయి తల్లి మనసు కరగలేదు. తప్పని బంధువులెవరూ,
చెప్పలేదు. వద్దని ఊరు వారెవరూ వారించలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి పిడికెడు బూడిదైనా మిగలకుండా గాల్లో కలిసిపోయింది ఓ అభాగిని ప్రాణం. ప్రాణాలు తీస్తే పరువు మిగులుతుందా? కూతుర్ని చంపుకుంటే కుటుంబ గౌరవం నిలబడుతుందా? ఎక్కడున్నా మనం ఒకరి మీద ఒకరు పగ ప్రతీకారం పెంచుకొని ప్రేమ, అనురాగం, మచ్చుకైనా లేకుండా మానవత్వం అనేది కనబడని దుర్మార్గపు సమాజంగా, కరుణ, ప్రేమ అనే పదాలు కూడా ఎక్కడా కనబడకుండా మనిషి జీవితం మారిపోయినప్పుడు ధనము కాదు ముఖ్యం, మానవత్వం అని, సర్వమానవులు సమానం అని చెప్పడానికి వచ్చిందేమో. దైవ గ్రంథము, జీవ గ్రంథము అయిన బైబిల్లో మానవాళికి దేవుడు ఇచ్చిన మాటలను అనుసరించి కరుణ, దయ, జాలి, ప్రేమ కలిగి ఉండమని, నిన్ను నువ్వు ఎలా అయితే ప్రేమించుకుంటావో నీ తోటివారిని కూడా అలాగే ప్రేమించమని తెలియచెప్పడానికి ఒక వైరస్ ముందుకు వచ్చి ఉంటుంది. ఒక వర్గం వారి స్వార్థం కోసం సృష్టించిన కులాల వల్ల మనుషుల మధ్య పెచ్చు మీరిన అహంకారాన్ని అణిచివేసి మనుషులందరూ సమానమే అని నిరూపించడానికి దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంతటిలో మనిషి ఉన్నతమైన వాడని, ఇలాంటి ఉన్నతమైన మనిషి ఒకరు ఎక్కువ కులమని, మరొకరు తక్కువ కులమని, కులాల మధ్య చిక్కుకుపోయినప్పుడు మనుషులందరూ సమానమని, మనుషులందరూ దేవుని పిల్లలని, ఆ దేవుని పక్షాన ఈ మనుషులందరికీ నిరూపించడానికి వచ్చి ఉంటుంది ఈ వైరస్. మనిషి సృష్టించుకున్నవి దేవుళ్ళు కాదని, సృష్టి దేవుడు కాదని, వైరస్ కూడా సృష్టిలో భాగమే అని, కాబట్టి సృష్టి దేవుడు కాదు అని, ఈ సకల చరాచర సృష్టిని సృష్టించిన దేవుడే నిజమైన దేవుడు అని, సృష్టికర్త ఎవరు, దేవుడెవరు అని ఆ సృష్టికర్తను ప్రపంచ మానవాళికి అందరూ తెలుసుకునేలా చేయడానికి ఈ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుందేమో. ఇంకా చెప్పాలి అంటే నోవాహు జలప్రళయం సమయంలో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో ఈనాడు కూడా అలాంటి పరిస్థితులే మనకు కనబడుతూ ఉన్నాయి. సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి ఈ జనులలో మంచితనము, మానవత్వము, ప్రేమ అలాంటివేవి సమాజంలో లేకుండా తుడిచిపెట్టుకుపోయినప్పుడు కామంతో నిండిపోయినటువంటి ఈ సమాజాన్ని సరిచేయడానికి వచ్చిందేమో. ఆనాడు ఉన్న దుర్మార్గత ఈనాడు కూడా సమాజంలో పేరుకుపోయినప్పుడు సమాజాన్ని బాగు చేయడానికి, మనుషులందరూ దేవుని మాటలకు విధేయత కలిగి మంచి సమాజానికి బాటలు వేయడానికి దైవమే పంపిన దేవుని ఆయుధంలా అనిపిస్తుంది. ఆలోచించండి, మీకే అవగతమవుతుంది. ఇప్పటికైనా ప్రతి మనిషి మూఢనమ్మకాలను వదిలిపెట్టి, మూఢ విశ్వాసాలను దూరం పెట్టి, ఏది సత్యమైందో, ఏది విలువైందో గ్రహించి, ప్రాణం కన్నా ధనము విలువైంది కాదు అని, పరువు ప్రతిష్టల కన్నా జీవితం ఎంతో విలువైందని, కులాలు లేవని, అందరూ సమానమని, కులమనే కుళ్ళును ప్రతి మనసులోంచి తీసివేయాలని, తాము అనుసరిస్తున్నది అబద్ధమని తెలిసినా, అసత్యమని తెలిసినా అనేక మంది ప్రజలను మూఢత్వంలో అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తూ జీవ మార్గానికి దూరంగా ఉంచడానికి కష్టపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా అందరికీ నిజమేమిటో, జీవ మార్గం ఏమిటో తెలియచేయాలని, అలా తెలియజేసే బైబిలే జీవగ్రంథమని, దేవుని మాటలే ఈ సమాజాన్ని బాగు చేస్తాయని అందరూ గ్రహించాలని ఆశిస్తూ, ఈ విపత్కరమైన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి దైవగ్రంథమైన బైబిల్ని చదువుతూ, దేవుని ప్రార్థన చేస్తూ, సర్వమానవాళిని కాపాడమని అందరూ దేవుని అడగాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ఉండి ఎవరు బయటకు రాకుండా మన దేశ, మన రాష్ట్ర క్షేమం కొరకు ప్రతి ఒక్కరూ దేవుని ప్రార్థించాలని కోరుతూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనములు.